రాకుమారా, మీ సుందరమైన శరీరాకృతి, మీ అందమైన ముఖంలోని రాజగాంభీర్యానికి సంపూర్ణంగా ఓడిపోయాను. నన్ను మీ దానిగా స్వీకరించండి ప్రభు. అప్సరసలాంటి సౌందర్యం ఉన్న రాజకుమారి ఆరావళికి రాకుమారుడు విక్రమ్ అంటే చిన్న వయసు నుంచి ప్రాణం. రాకుమారి ఆరావళి ప్రేమకి మనసారా ఓడిపోయిన విక్రమ్ ఒక శుభముహూర్తాన ఆరావళిని వివాహం చేసుకుంటాడు. మొదటి రాత్రి రాకుమారుడు విక్రమ్ ఆరావళి కోసం ఎదురు చూస్తుండగా అందంగా అలంకరించుకుని లోపలికి వచ్చిన ఆరావళిని గట్టిగా కౌగిలించుకుని, నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నీకేది కావాలంటే అది అడుగు. ఆరావళి సిగ్గుతో విక్రమ్ దగ్గరకు వచ్చి అతనిని కౌగిలించుకుని చెవిలో ఏదో గుసగుసలాడుతుంది. ఒక్కసారిగా విక్రమ్ బిగ్గరగా అరుస్తూ నేల మీద పడిపోతాడు. అతని శరీరం నుండి రక్తం రావడాన్ని చూసి ఆరావళి బిగ్గరగా అరుస్తుంది. ఆరావళి గొంతు విని విక్రమ్ కుటుంబం ఏదో జరగకూడనది జరిగుండొచ్చు అని అనుకుంటూ పరుగున వచ్చారు. కానీ ఇంతలో విక్రమ్ రక్తపు మడుగులో శవమై పడి ఉంటాడు. ఆ సంఘటనతో రాకుమారుడు విక్రమ్ కుటుంబం ఆందోళన చెందుతున్నప్పుడు ఆమె రాజ్య ప్రజల సంక్షేమం కోసం అందరి ఒత్తిడికి లొంగి ఆరావళి రాజ్యానికి నాయకత్వం వహించింది. మోక్షం లభించని రాకుమారుడు విక్రమ్ ఆత్మ తన మరణానికి కారణాన్ని వెతుకుతూ మహా తపస్వి అయిన సాధువు ఒకరిని కలుస్తాడు. అప్పుడు తన దివ్య శక్తితో విక్రముని ఆత్మను గుర్తించిన సాధువు విక్రమ్తో, రాబోయే 200 సంవత్సరాలు ఈ రాజ్యంలో రక్తపాతాలు జరుగుతాయి. దాన్ని ఆపాలంటే కేవలం నీకు మాత్రమే సాధ్యపడుతుంది. ఆత్మగా మారిన నువ్వు చనిపోయిన సమయంలోనే చనిపోబోయే వ్యక్తి శరీరంలోకి నువ్వు వెడితేనే నీ మరణ రహస్యాన్ని ఛేదించి ఈ రాజ్యాన్ని రక్షించగలవు. అది మొదలు రాకుమారుడు విక్రమ్ యొక్క ఆత్మ సాధువు చెప్పిన శరీరం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. వెతకడం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తరువాత అప్పుడే అనారోగ్యంతో మరణించిన బాలుడి శరీరం దొరుకుతుంది. రాకుమారుడు విక్రమ్ యొక్క ఆత్మ ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నేను వెతుకుతున్న శరీరంలోకి ప్రవేశించాను. ఇక నా మరణ రహస్యాన్ని వీలైనంత త్వరగా ఛేదించాలి. అంతకంటే ముందు నేను నా ప్రియమైన ఆరావళిని కలవాలి. ఆరావళిని చూసేందుకు రాకుమారుడు విక్రమ్ హడావుడిగా రాజభవనంలోని రాజసభకు వెళ్లాడు. బాలుడి రూపంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ను చూసి ఆరావళి చేసిన పనిని చూసి రాజసభ మొత్తం ఆశ్చర్యపోయింది. అసలు మొత్తం రాజసభ ఆశ్చర్యపోయేంతగా ఆరావళి ఏం చేసింది? బాలుడి రూపంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ను ఇప్పుడు రాజమాత అయిన ఆరావళి అంగీకరిస్తుందా? మరో 200 ఏళ్ల పాటు రాజ్యంలో జరగబోయే రక్తపాతాన్ని అస్వస్థతకు గురి అయిన బాలుడి శరీరంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ ఎలా అడ్డుకుంటాడు? అప్పటిదాకా బతికుంటాడా? ఆరావళి ప్రేమతో చెవిలో ఏదో గుసగుసలాడుతుండగా రాకుమారుడు విక్రమ్ రహస్యంగా ఎలా మరణించాడు? 200 సంవత్సరాల నుంచి కుందన రాజ్యాన్ని పాలిస్తున్న ఆరావళి తరగని అందం, పెరగని వయస్సు, చెరగని సొగసుతో చావకూడా లేకుండా చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గుప్పిట్లో పెట్టుకుని అందర్నీ శాసిస్తోంది. మహారాణి ఆరావళి చావును ఎలా జయించిందో తెలుసుకోవాలనే క్రమంలో ఎందరో తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తరాలు మారుతున్నా మహారాణి నిత్య యవ్వన రహస్యాన్ని ఏ తరంలోని వారు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ రాజ్యంలో ఆరావళి చెప్పిందే ధర్మం, చేసిందే న్యాయం. తనకు ఎదురు తిరిగే ధైర్యం భూలోకంలోనే ఎవ్వరికీ లేదు. అయితే ప్రతిరోజు రాత్రి ఎంతో ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోయే ఆరావళి ఆ రోజు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచింది. ఏదో పీడకల రావడంతో ఆమె శరీరం చెమటతో తడిచిపోయింది. గడిచిన 200 సంవత్సరాల కాలంలో ఆరావళి ఏ రోజు ఇంతలా కలవరపాటుకు గురికాలేదు. గత కొన్ని రోజుల నుంచి ఆమెను ఓ పీడకల వెంటాడుతూ నిద్రకు దూరం చేస్తోంది. నిద్రలోంచి లేచి మంచం దిగి మంచినీళ్లు తాగిన ఆరావళి మందిరం బయటకు వెళ్లి ఆకాశంలో ఉన్న నిండు చంద్రుణ్ణి చూస్తూ నిలబడింది. అసలేమైంది? నాకు ఏం జరుగుతోంది? ఎవ్వరో నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, అదేంటి అని మనసులో అనుకుంటూ ఆకాశం వంక చూసింది. నల్లటి మేఘాల ఆవల ఉన్న తెల్లటి నక్షత్రాలు ఒక్కసారిగా భూమ్మీదికి దిగొచ్చినట్టు ఆకాశం నుంచి ఓ స్వరం వినిపించింది. ఆరావళి, నువ్వు చేసిన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. జాగ్రత్తగా ఉండు. ఎవ్వరినీ నమ్మొద్దు. కాలాలు మారినట్టే మనుషులు కూడా మారుతూ ఉంటారు. నీకు బాగా తెలిసిన మనుషులే నిన్ను మోసం చేస్తారు అని మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే ఆరావళి మొహం రౌద్రంగా మారిపోయింది.
నన్ను మోసం చేస్తారా? ఈ సువిశాల రాజ్యంలో అంత ధైర్యం ఎవరికుంది అంటూ అహంకారంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అలా అనుకోవద్దు. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పనుల కోసం కొందరు మనుషులు మళ్లీ పుడుతూ ఉంటారు అంటూ ఆ స్వరం నవ్వింది. ఆ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయిన ఆరావళి పెద్దగా నవ్వుతూ, నా పేరు ఆరావళి, నేను అవనికే రాణి, ఈ భూగోళాన్ని ఏలే దేవతని నేనే, మృత్యువు కూడా నా దరి చేరదు అని గర్వంగా గట్టిగా అంది. అప్పుడే ఆరావళికి వినిపించే స్వరంలో మార్పొచ్చింది. పెద్ద నవ్వు వినపడింది. ఆ నవ్వు శబ్దం కాసేపయ్యాక మాయమైపోయింది. అదే రోజు రాత్రి సూర్యుడు అస్తమించి 6 గంటలు పూర్తయిన వేళ నిద్ర రాక ఆలోచిస్తూ పడుకుని ఉన్నాడు విక్రమసింహ. అతని పక్కనే కూర్చుని, ఎలా ఉంది కన్నా నీకు అని దుప్పటి కప్పుతూ అడిగింది తల్లి భాగ్యలక్ష్మి. రేపు పోటీకి నన్ను కూడా తీసుకెళ్తావు కదమ్మా? ఈసారి నేను వీరముద్ర పొంది తీరుతానమ్మా, నన్ను తీసుకెళ్లమ్మా అని అడిగాడు విక్రమసింహ. 15 సంవత్సరాల నుంచి తీసుకెళ్లి అవమానపడింది చాలదా? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు, విశ్రాంతి తీసుకో అని నీళ్లు నిండిన కళ్లతో చెప్పింది భాగ్యలక్ష్మి. నాలాంటి కొడుకుని కన్నందుకే కదా నీకీ అవమానాలు కష్టాలు, నేను పుట్టకపోయినా బావుండేది అంటూ ఏడుస్తున్నాడు విక్రమసింహ. అలా అనుకు నాన్న, నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద బహుమతివి నువ్వే, నాకంటూ ఉన్నది నువ్వే అని కన్నీళ్లు తుడుచుకుని పైకి లేచిన భాగ్యలక్ష్మి, ఏమీ ఆలోచించకుండా పడుకో, రేపు వైద్యులొచ్చి కొత్త మందులు ఇస్తామన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నందరాజ్యాన్ని పాలించే రాజుకు 8వ భార్య. అయినా కూడా ఆమెకు రాణి హోదా దక్కలేదు. తనకు పుట్టిన కొడుకు అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె సవతులు అవమానాలు చేస్తూ ఉంటారు. అందుకే కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంది. కాని ఆమె కోరికను తీర్చకుండానే విక్రమసింహ చనిపోయాడు. ఆ గదిలో నుంచి భాగ్యలక్ష్మి వెళ్లిన 10 నిమిషాలకే అతను చనిపోయాడు. అప్పుడే వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది. దీపాలన్నీ ఆరిపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు విక్రమసింహ గదిలోకొచ్చింది. సరాసరి విక్రమసింహ శరీరంలోకి ఆ వెలుగు చొచ్చుకుపోయింది. దాంతో అతడు కళ్ళు తెరిచాడు. అయితే అది అనారోగ్యవంతుడైన విక్రమసింహ కాదు. 200 సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గురాలి కపట మోసంతో చనిపోయిన మేరు రాజ్య యువరాజు విక్రమ్ ఆత్మ అది. ఇప్పుడు అతను చేరుకున్న శరీరం పేరు కూడా విక్రమే కావడం అతనికి కలిసొచ్చింది. ఇదిలా ఉంటే ఆకాశవాణి హెచ్చరికను విన్న ఆరావళికి అనేక సందేహాలు కలిగాయి. ఆ సందేహాలతోనే మళ్లీ మందిరంలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళుతుండగా 200 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు కనిపించింది. ఆరావళి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంత అందం నాది కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆరావళిని దగ్గరకు తీసుకుని ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు మేరు రాజ్య యువరాజు విక్రమ్. వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో సేద తీరుతున్నారు. ఆరావళి, విక్రమ్ ఇద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులు. ఆరావళి తండ్రి పుంగమిత్రుడు, విక్రమ్ తండ్రి అమోఘరుద్రుడు మంచి స్నేహితులు కావడంతో ఆరావళి, విక్రమ్ల మధ్య స్నేహం కుదిరింది. ఈ ఇద్దరూ అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ప్రతి యుద్ధ విద్యలోనూ విక్రమ్తో పోటీ పడుతూ ఉండేది ఆరావళి. ఆ పోటీతత్వమే విక్రమ్కు బాగా నచ్చేది. ఇలా ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడంతో వారి జీవితాలను ఒకటి చేయాలని వాళ్ల తండ్రులు అనుకున్నారు. ఆరావళి, విక్రమ్ల మధ్య ప్రేమ కుదిరింది. అందుకే విక్రమ్ ముద్దు పెట్టగానే అతని వైపు మొహం తిప్పిన ఆరావళి ఆకాశంలో చంద్రుని చూస్తూ ఇంకా సమయం అవలేదు అని నిశ్చయించుకుని తను కూడా విక్రమ్ చెంప మీద ముద్దు పెట్టింది. దాంతో విక్రమ్లో కోరికలు రగిలాయి. అతని శరీరం వేడెక్కింది. ఆ వేడిని ఆరావళికి కూడా అందివ్వాలని ఆమె మీద కొరుగుతూ పెదవులను అందుకోబోయాడు. అప్పుడామె అతనికి దూరం జరుగుతూ కావాలంటే పట్టుకో అన్నట్టుగా ఇంకా దూరం దూరం జరుగుతోంది. అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు వాలిపోయారు. అతడికి ఆమె పెదవులు దొరికేశాయి. ఆ పెదవుల తడి తగిలి ఆరావళికి మత్తెక్కుతోంది. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అప్పటిదాకా దానికోసమే ఎదురుచూస్తున్న ఆరావళి అదే సమయం అనుకుని తన చేతుల్లో ఉన్న కత్తిని తీసి విక్రమ్ వీపు మీద గట్టిగా పొడిచింది. అంతే, అమ్మా అంటూ ఆరావళి మీద నుంచి పక్కకు పడిపోయాడు. చేతిలో కత్తితో, కళ్లల్లో కసితో, మొహం మీద నవ్వుతో, విజయ గర్వంతో ఊగిపోతున్న ఆరావళిని చూసి
విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆరావళి తననెందుకు చంపేస్తోందో అర్థం కాక ఆశ్చర్యపోతుండగా మరో పోటును కడుపులో దించింది ఆరావళి. అంతే, అతడి శరీరం నేలమీద పడిపోయి ఆత్మ గాల్లో కలిసిపోయింది. అతడు చనిపోయాడు. 200 సంవత్సరాల క్రితం తన ప్రియుడు విక్రమ్ని మోసం చేసి దొంగ దెబ్బ తీసి ప్రాణాలు తీయడంతో ఆమె విజయ ప్రస్థానం మొదలైంది. ఆ విజయ పరంపర ఈ రోజు వరకు నిర్విఘ్నంగా సాగిపోతోంది. పెరగని వయస్సు, తరగని అందంతో ఎన్నో కుయుక్తులతో చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గెలుచుకున్న ఆరావళి వాటిని సామంత రాజ్యాలుగా కుందన రాజ్యాన్ని పాలిస్తూ ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆమె చుట్టూ ఉన్నవారు వయసైపోవడంతో ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే 200 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచే కొద్దీ ఆమె శక్తి పెరుగుతూ ఉంది, కానీ తగ్గలేదు. ఆమె జోలికి వెళ్లాలన్నా కూడా భయమేసి పక్క రాజ్యాల రాజులు ఆమెకు సామంత రాజులుగా ఉండిపోయారు. తన గత చరిత్ర ఎంత ధైర్యమిచ్చినా కూడా ఆకాశంలోంచి ఈ రోజొచ్చిన మాటలు ఆమెలో అలజడిని రేపుతున్నాయి. ఆ ఆలోచనల మధ్యే ఆరావళి నిద్రలోకి జారుకుంది. అయితే ఆరావళి చేతిలో చనిపోయిన విక్రమ్కు ఒక అనుమానం మిగిలిపోయింది. తనను ఆరావళి ఎందుకు చంపిందనేది విక్రమ్కు అర్థం కాలేదు. అది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు 200 సంవత్సరాల తరువాత నందరాజ్యంలోని భాగ్యలక్ష్మి కొడుకైన విక్రమసింహ శరీరంలోకి ప్రవేశించాడు. కొడుకు చనిపోయాడని, కొడుకు శరీరంలోకి వేరే వ్యక్తి ఆత్మ చేరిందని తెలియని భాగ్యలక్ష్మి కొడుకు భవిష్యత్తు గురించి గదిలో కూర్చుని బాధపడుతోంది. భాగ్యలక్ష్మి నందరాజ్యానికి రాజైన వీరేంద్రకు 8వ భార్య. అతనికి భార్యగా రావడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్న వీరేంద్ర రోజులు గడిచే కొద్దీ మారిపోయాడు. ఆమె కన్నా ముందు వచ్చిన రాణులు భాగ్యలక్ష్మికి, రాజుగారికి మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చి వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేశారు. పైగా పెళ్లైన 3 సంవత్సరాల వరకు పిల్లలు కూడా పుట్టకపోవడంతో ఇంకా చులకనైంది. ఇలా తన గతం గురించి భాగ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ గదిలోకొచ్చిన చెలికత్తె, రాణిగారు, విక్రమసింహ రేపు వీరముద్ర కోసం పోటీ పడతాడా అని అడిగింది. పోటీ పడాలనే అనుకుంటున్నాడు అని చాలా నెమ్మదిగా ఆ చెలికత్తె వైపు చూడకుండా చెప్పింది భాగ్యలక్ష్మి. కానీ రాణిగారు, ఇప్పుడు విక్రమసింహ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. రోజురోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పోటీకి వెళ్లటం మంచిది కాదేమో అని అంది చెలికత్తె. నేను అదే చెబుతున్నాను ప్రమీల, కానీ విక్రమ్ వినిపించుకోవట్లేదు. రేపేం జరుగుతుందో ఏంటో అంటూ బాధపడుతుండగా విక్రమసింహ ఉన్న గది నుంచి ఇత్తడి పాత్ర కింద పడ్డ శబ్దం వినిపించింది. దాంతో భాగ్యలక్ష్మి, చెలికత్తె ఇద్దరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి మంచం మీద ఊపిరి భారంగా తీసుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాడు విక్రమసింహ. వెంటనే విక్రమసింహ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుంది భాగ్యలక్ష్మి. చెలికత్తె విక్రమసింహ కాళ్లు పట్టుకుంది. ఆరావళి, ఆరావళి అంటూ విక్రమసింహ కలవరిస్తూ ఉన్నాడు. ఆ పేరు వినగానే ఇద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ రాజ్యంలో అయినా ఆమెను దేవి, దేవత, మహారాణి అని పిలవడమే తప్ప పేరు పెట్టి ఎవ్వరూ పిలవరు. అంత సాహసం ఎవరూ చెయ్యరు. అలాంటిది విక్రమసింహ అలా పిలవడంతో ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెళ్లి వైద్యుని పిలుచుకురమ్మంటారా అని అడిగింది చెలికత్తె. వద్దు, కాసేపు చూద్దాం అంటూ విక్రమసింహ నుదుటి మీద చెయ్యి పెట్టి సముదాయిస్తూ ఉంది భాగ్యలక్ష్మి. ఆమె చేతి స్పర్శ తగలగానే అతడు కాస్త కుదుటపడ్డాడు. ఆరావళిని కలవరిస్తూనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. అది గమనించిన భాగ్యలక్ష్మి చెలికత్తెని పంపించేసి తనొక్కతే అక్కడ కూర్చుంది. కొన్ని గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన విక్రమ్ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అలికిడి వినిపించడంతో భాగ్యలక్ష్మి కూడా నిద్రలేచి అతనికి సాయం చేయడానికి చేతులు పట్టుకోబోయింది. అప్పుడే ఆమె వంక చూసిన విక్రమసింహ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇన్నాళ్లు ఆత్మగా తిరిగి ఇప్పుడు కొత్త శరీరం వెతుక్కున్న విక్రమ్కి ఆమెవరో తెలీదు. కాని తనకు సాయం చేయడానికి సిద్ధమైంది కాబట్టి అమ్మే అయ్యుంటుంది అనుకుని, పర్వాలేదమ్మా, నేను లేవగలను అంటూ లేచి స్నానం చేయడానికి వెళ్లాడు. తన కళ్లను తనే నమ్మలేనట్టు విక్రమ్ వైపు చూస్తూ ఉంది భాగ్యలక్ష్మి. విక్రమ్ తిరిగొచ్చేసరికి అతనికి తేనీరు అలాగే ఔషధం సిద్ధం చేసింది. తిరిగొచ్చిన విక్రమ్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతని బుర్రలో కొన్ని వందల సందేహాలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే, రాత్రంతా కలవరిస్తూనే ఉన్నావు, కాసేపైనా నిద్రపోయావా? అసలు ఆమె పేరుని ఎందుకు కలవరించావు అని భాగ్యలక్ష్మి కంగారుగా అడిగింది.
ఆ మాటతో చటుక్కున తలపైకెత్తాడు విక్రమ్. ఆరావళి అనే పేరు ఎవరి నోట్లోంచి రాకూడదని నీకు తెలుసు కదా, అయినా నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నావు అని అనుమానంగా చూస్తూ అడిగింది. సమాధానం ఏమివ్వాలో ఓ క్షణం అతనికి అర్థం కాలేదు. భాగ్యలక్ష్మి అతని కళ్లల్లోకే చూస్తూ ఉండటంతో తల దించుకుని, అంటే అది నాకు నువ్వు చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తొచ్చింది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆరావళి ప్రియుడి పేరు కూడా నా పేరే కదా అని నెమ్మదిగా అన్నాడు. అతన్ని తీక్షణంగా చూసిన భాగ్యలక్ష్మి, ఇంకెప్పుడూ కలలో కూడా ఆ పేరు తలవకు. నీకు తెలుసుగా, ఆ పేరును తలచుకున్నా ప్రాణాలు తీసేస్తారు. మనకున్న కష్టాలు చాలు అని భయం నిండిన గొంతుతో హెచ్చరించింది భాగ్యలక్ష్మి. సరేనమ్మా అని తలదించుకున్నాడు విక్రమ్. అంతలో అమ్మా అంటూ చెలికత్తె అరుపు గట్టిగా వినపడింది. దాంతో ఏదో సమస్య ఉంది అని అర్థం చేసుకున్న భాగ్యలక్ష్మి, నువ్వు ఔషధం వేసుకో, నేను చూసొస్తాను అని కంగారుగా వెళ్ళింది. భాగ్యలక్ష్మి బయటకొచ్చేసరికి చెలికత్తె నేలమీద పడి ఉంది. ఎదురుగా వీరేంద్ర కొడుకు 8వ యువరాజైన ప్రతాపసింహ నిలబడి ఉన్నాడు. అతని వెనుక మరో 6 సైనికులు నిలబడి ఉన్నారు. ఏమైంది ప్రమీల అంటూ చెలికత్తెను పైకి లేపడానికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. దాసివి, నన్నే ధిక్కరించి నాకు అడ్డుగా నిలబడతావా? నీ ప్రాణాలు ఇక్కడే తీస్తాను అని వర నుండి కత్తి తీసి ప్రమీల మీదకు దూసుకు వెళ్లాడు ప్రతాపసింహ. అది చూసిన భాగ్యలక్ష్మి వెంటనే తన చీరలో దాచుకున్న చిన్న పిడిబాకు తీసి అడ్డుగా పెట్టింది. మరో క్షణంలో ప్రతాపసింహ కత్తికి బలైపోతాను అనుకున్న ప్రమీల భయంతో అరిచి కత్తి తాకకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. యువరాజైన నీకు నిస్సహాయురాలైన ఒక ఆడదాని మీద కత్తి దుయ్యకూడదని తెలీదా ప్రతాపసింహ అని ఆగ్రహంగా అంది భాగ్యలక్ష్మి. ఆ మాటలకు వెంటనే కత్తిని వెనక్కి తీసుకున్న ప్రతాపసింహ, యువరాజు దారికి అడ్డు రాకూడదు, ధిక్కరించకూడదు అని తెలియని వాళ్లకు మరణదండన సమంజసమే అన్నాడు అహంకారంగా. మీరు లోపల పనిలో ఉన్నారని చెబుతున్నా వినకుండా వచ్చేస్తున్నారమ్మా, అందుకే అడ్డుగా నిలబడ్డా, కాని ఆడదాన్నని కూడా చూడకుండా తోసేశాడు అని బాధపడుతూ చెప్పింది ప్రమీల. ప్రతాపసింహ తోస్తే ప్రమీల దూరంగా కింద పడటంలో ఆశ్చర్యమేమీ లేదు. 6 అడుగుల ఎత్తుతో భారీ కాయంతో దృఢంగా ఉంటాడు ప్రతాపసింహ. పైగా 10వ ఏటనే అతనికి వీరముద్ర లభించింది. అతని యుద్ధ విద్యలు, అతని శక్తియుక్తుల గురించి రాజ్యమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. భీముడి లాంటి బలశాలి అని అతనికి పేరు. ప్రమీల మాటలు ప్రతాపసింహకు ఇంకా కోపం తెప్పించాయి. కోపంగా మళ్లీ ప్రమీల మీదకు వెళ్లబోయాడు. కాని అతన్ని అడ్డుకున్న భాగ్యలక్ష్మి, ఇది నా అంతఃపురం, ఇక్కడ శిక్షించే అధికారం, ఆజ్ఞాపించే అధికారం నాకే ఉంది అంటూ ప్రమీలను పైకి లేపుతుండగా, అది నిన్నటి వరకు, ఈ రోజు ఉదయం నుండి ఇది మా అంతఃపురం, మిమ్మల్ని అంతఃపురం ఖాళీ చేయమని మొదటి రాణిగారి ఆజ్ఞ అంటూ రాజముద్రతో ఉన్న లేఖను భాగ్యలక్ష్మికి అందించాడు ప్రతాపసింహ. అది అందుకున్న భాగ్యలక్ష్మి మొత్తం చదివి ముఖం మార్చుకుంది. సరే, మాకు 2 రోజులు సమయం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంది. అంతకు మించి ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. దానికి అవకాశమే లేదు, వెంటనే ఈ అంతఃపురాన్ని ఖాళీ చేయాల్సిందే అని కాస్త కటువుగా అన్నాడు ప్రతాపసింహ. అతని మాట తీరుకి కోపం వచ్చినా నిస్సహాయ స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక, ప్రతాప్, ఒక్కసారి ఆలోచించు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, వాళ్లను మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదమ్మా అన్న విక్రమ్ మాటలు వెనక నుండి వినపడ్డాయి. ఒక్కసారిగా అందరి చూపులు అతని వైపు మళ్లాయి. గుమ్మంలో నిల్చుని తలుపును ఆసరాగా చేసుకుని నిలబడి ఉన్నాడు విక్రమ్. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్నాయి. అయ్యో విక్రమ్, నువ్వెందుకొచ్చావు? వెళ్లి విశ్రాంతి తీసుకో, నేను చూసుకుంటాను కదా అంటూ కంగారుగా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది భాగ్యలక్ష్మి. విక్రమసింహను చూసిన ప్రతాపసింహ, ఓహో, నా తమ్ముడు గారు ఇంకా బ్రతికే ఉన్నారా? పైగా లేచి నిలబడుతున్నారు. ఓహ్, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా అని వెటకారంగా నవ్వాడు. అతనికి తోడుగా అతని వెనక వచ్చిన సైనికులు కూడా నవ్వారు. ప్రతాప్ అని కోపంతో గట్టిగా అరిచింది భాగ్యలక్ష్మి. ఆ అరుపు వినేసరికి నవ్వాపి కోపంగా చూశాడు ప్రతాపసింహ. పనికిరాని ఒక కొడుకును కని మా రాజవంశం పరువు తీసిన నీకు అంత పొగరు పనికిరాదు. మీకు ఈ రాజప్రాసాదంలో స్థానమే లేదు. మీ స్థానం ఇక బానిసల స్థలంలోనే. పొండి ముందికన్నుంచి అని అరిచాడు ప్రతాపసింహ. అతని మాటలు అంతఃపురం అంతా మారుమోగాయి. అతని మాటలకు కోపం, ఆవేశం, ఉద్రేకం తన్నుకొచ్చినా విక్రమసింహ పరిస్థితి తలుచుకుని భాగ్యలక్ష్మి మౌనంగా ఉండిపోయింది. అయితే విక్రమ్కు మాత్రం పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణమే కత్తి తీసి ప్రతాపసింహ తల నరికెయ్యాలి అనిపించి అడుగు ముందుకు వేశాడు. కాని అతని శరీరం సహకరించక ముందుకి తూలి పడిపోయాడు. అతనలా పడిపోవడం చూసి
ప్రతాపసింహ అతని సైనికులు పగలబడి నవ్వుతున్నారు. భాగ్యలక్ష్మి వచ్చి పైకి లేపుతుంటే వద్దు అని తనకు తానుగా పైకి లేచి నిలబడ్డ విక్రమసింహ, చూడు ప్రతాపసింహ, ఈ నవ్వులు, ఈ అవమానం అన్నీ గుర్తుపెట్టుకో. ఈసారి వీరముద్రను నేను సంపాదిస్తున్నా. అవమానపడిన చోటే గౌరవం పొందుతాను అని కోపంగా అన్నాడు విక్రమ్. అతని మాటలకు, అతని నమ్మకానికి భాగ్యలక్ష్మే కాదు, మిగిలిన వారు కూడా ఆశ్చర్యపోతూ అతని వైపు చూస్తూ ఉన్నారు. రాజకుమారి విక్రమసింహాన్ని ఎందుకు చంపింది? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసి వినండి జగదేక వీరుడు.